హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఫాల్ అవుట్ సీజన్ 2 రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే నిజంగా చాలా బాగా చేశారు గైస్. సీజన్ 2లో నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయని కొన్ని జరిగాయి. అవేంటో ముందు ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్‌లీ ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. ఇది ఫ్యామిలీతో చూసే సీరీస్ కాదు గైస్. అడల్ట్ కాంటెంట్ ఉంది. బ్రూటల్ వైలెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ వచ్చాక ఒక ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో చేశాను. అందులో సీజన్ 1 గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో, ఓవరాల్‌గా సీజన్ 2 ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు గైస్. సో, ప్లీజ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా సీజన్ 2 ప్లాట్ ఏంటంటే సీజన్ 1లో పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్‌లో మన హీరోయిన్ తన ఫాదర్‌ని వెతుకుతూ ఉంటుంది. సీజన్ 1 అంతా సర్వైవల్ బేస్డ్‌గా ఉంటుంది గైస్. ఇప్పుడు సీజన్ 2లో బ్రతుకున్న మనుషులుంటారు కదా! వాళ్ళ మధ్య జరిగే పాలిటిక్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేశారు. ఇప్పుడు ఇది సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ సీరీస్ కాదు. ఇప్పుడు ఇది ఒక పోస్ట్ అపోకలిప్టిక్ పొలిటికల్ థ్రిల్లర్ సీరీస్ అయింది. అండ్ సీజన్ 1లో జరిగిన ఈవెంట్స్ వెనుక అసలు ఎవరున్నారు? మన మెయిన్ హీరోయిన్ తన ఫాదర్‌ని వెతుకుతూ ఉంటుంది కదా! సో, తన ఫాదర్ దొరికాడా లేదా? ఇప్పుడు స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా సీజన్ 2 ప్లాట్. సర్వైవల్ నుంచి పొలిటికల్ థ్రిల్లర్‌గా జానర్ షిఫ్ట్ అవ్వడం స్టార్టింగ్‌లో నాకు పెద్దగా ఎక్కలేదు గైస్. ఎందుకంటే సీజన్ 1లో సర్వైవల్ చూసి ఇక్కడ కూడా అలానే ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ 4 ఎపిసోడ్స్ తర్వాత ఇన్వాల్వ్ అయ్యా. డెఫినెట్‌లీ సీజన్ 1 రేంజ్‌లో అయితే లేదు. అలా అని అసలు బాలేదని చెప్పట్లేదు. చాలా బావుంది. జస్ట్ సీరీస్‌లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. క్యారెక్టర్స్ ఎమోషన్స్ కానీ, వాళ్ళ మధ్య జరిగే పాలిటిక్స్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సీజన్ 1లో చనిపోయిన కొందరు తిరిగి వస్తారు. అది ఎవరు, ఎలా అనేది నేను చెప్పను. చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. అది ఎవరో తెలిసాక చాలా సర్ప్రైజింగ్‌గా అట్ ద సేమ్ టైమ్ షాకింగ్‌గా కూడా అనిపించింది గైస్. అండ్ సీరీస్ ఎండింగ్‌లో ఇప్పుడు యుద్ధం జరగబోతుందని చెప్పారు. సో, సీజన్ 2 కూడా వస్తుందని కన్ఫర్మ్ అయింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మెయిన్‌గా ఎల్లా పూర్ణెల్ అయితే తన అందంతో ఫ్లాట్ చేసేసింది గైస్. చాలా క్యూట్‌గా ఉంది. సెట్స్ కానీ, లొకేషన్స్ కానీ, సీరీస్‌లో చూపించే అట్మాస్ఫియర్ కానీ, స్టోరీ ప్రోగ్రెస్, స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో, ఇఫ్ మీకు పోస్ట్ అపోకలిప్టిక్ యూనివర్స్‌లో జరిగే ఒక పొలిటికల్ యాక్షన్ సీరీస్ చూడాలనుకుంటే ఎలాగో తెలుగులో కూడా ఉంది కాబట్టి డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో, ఓవరాల్‌గా 'ఫాల్ ఔట్' సీజన్ 2కి నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎన్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్‌టైనింగ్ సీరీస్. సో, ఇది గైస్ 'ఫాల్ ఔట్' సీజన్ 2 రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.